శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 3, 2026. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, తిథి పౌర్ణమి, సాయంత్రం 5:07 వరకు, ఉపరి కృష్ణ పాడ్యమి. ఈనాటి పర్వం కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణం. గ్రహణ సమయం సాయంత్రం 6:13 నుంచి 6:47 వరకు. వారం మంగళవారం. నక్షత్రం మఘ. ఉదయం 7:31 వరకు, ఉపరి పూర్వ ఫల్గుని అనగా పుబ్బ నక్షత్రం. యోగం సుకర్మ. ఉదయం 10:25 వరకు, ఉపరి ధృతి. కరణం బవ. సాయంత్రం 5:07 వరకు. బాలువ తెల్లవారుజామున 4:54 వరకు, ఉపరి కైలువ. సాధారణ శుభ సమయాలు ఈ రోజు లేవు. అమృతకాలం శేషం ఉదయం 6:44 వరకు, తిరిగి రాత్రి 1:13 నుండి 2:49 వరకు. అభిజిత్ కాలం పగలు 11:56 నుండి 12:43 వరకు. వర్జ్యం సాయంత్రం 3:34 నుండి 5:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:34 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి 11:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 9:22 నుండి 10:51 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:24 నుండి 8:46 వరకు. సంగవకాలం ఉదయం 8:46 నుండి 11:08 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11:08 నుండి 1:30 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:53 వరకు. ఆబ్దిక తిథి ఫాల్గుణ పౌర్ణమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:15 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:15 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:55 వరకు. నిశీథి కాలం రాత్రి 11:55 నుండి 12:43 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:35 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 6:15 సూర్యోదయం హైదరాబాద్ లో ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:22 సూర్యరాశి కుంభం, చంద్రరాశి సింహం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయటం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. వృషభ రాశి. సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి. ఇంట బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటక రాశి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారంతో చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.
వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సింహరాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్యా రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. తులారాశి చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార పరంగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వృశ్చిక రాశి ఆదాయ మార్గాలు తగ్గుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. ధనుసు రాశి ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారమున భాగస్తులతో సమస్యలుంటాయి. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. మకర రాశి కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. గృహమున విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కుంభరాశి మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి. సంతాన విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.